చలి కారణంగా ఇంట్లో ఉండేవాళ్లే వణికిపోతుంటే బయట పనిచేసే వారి పరిస్థితి ఏంటి? ఇక రాత్రిపూట విధులు నిర్వహించేవారు ఎంత ఇబ్బంది పడుతుంటారు? వీరి కష్టాలు అన్నీ ఇన్ని కావు. చలితో గజగజ వణికిపోతున్నారు. అర్ధరాత్రి అయిందంటే హైదరాబాద్ లాంటి మహానగరం కూడా బోసిపోయి కనిపిస్తోంది. గడ్డగట్టిపోయే చలిలో బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఇవి అర్ధరాత్రి వేళల్లో రోడ్డుపై పనిచేస్తున్న వారి కష్టాలు. తెలంగాణ వ్యాప్తంగా చలి చంపేస్తోంది. సాయంత్రం 5 అంటే వణికించేస్తోంది. దీంతో రాత్రి వేళల్లో రోడ్లపై విధులు నిర్వహించే జీహెచ్ఎంసీ సిబ్బంది నరకయాతన అనుభవిస్తున్నారు. చలిలో పని చేయలేకపోతున్నామని చెబుతున్నారు. చల్లగా అయితే వస్తుంది, చలి బాగా పెడుతుంది. ఇక మాకు తప్పదు కదండి, పని డ్యూటీ చేసుకునే దాకా వెళ్ళదు కదా. మాకు జ్వరాలు వచ్చినా టాబ్లెట్లు అవి ఇస్తారు. 5 సంవత్సరాలు ఇదే సంవత్సరం చలి ఎక్కువ ఉంది. అక్కడ గ్రూప్ ఫోటో పెడతారు సూపర్వైజరు. 10:30 దాకా పని చేస్తాం, 1:30 దాకా అట్లా రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకొని లేచి ఎవరు రోడ్ కాలకు పోయి రోడ్లు కంప్లైంట్ చేసుకుంటాం. అంటే తెల్లారుజామున ఎక్కువ ఉంటుంది, రాత్రి కొంచెం తక్కువ ఉంటుంది, పొద్దున్నే ఎక్కువ ఉంటుంది చలి. చలి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా చలిగాలుల కారణంగా తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. ఇంతటి చలి ఈ మధ్యకాలంలో చూడలేదని చెబుతున్నారు. ఇక దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఫుట్పాత్లపైనే జీవనం గడుపుతున్న వారి పరిస్థితి అయితే మరీ దయనీయంగా తయారైంది. చలి కారణంగా రాత్రి సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. గడ్డ కట్టే చలిలో వణికిపోతున్నామంటున్నారు. తెల్లవారుజామునే రోడ్డెక్కే వాకర్స్ చలి కారణంగా ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చాలా మంది ఉదయం అయితే కానీ రోడ్డెక్కటం లేదు. చలి తీవ్రత కారణంగా వాకర్స్ సంఖ్య కూడా తగ్గింది. చలి 4 to 6 దాకా ఉంటుంది, మళ్ళీ 6 నుంచి కొద్దిగా తగ్గుతుంది. తగ్గినాక ఇక నార్మల్ అయిపోతుంది. ఏం చేస్తాం, ఇక వాకింగ్ వస్తున్నాం మేము రెగ్యులర్గా. ఎట్లయినా వస్తామని మాకు అలవాటు ఉంది, వస్తున్నాం. కానీ చలి చాలా ఉంది, చలి బాగుంది. చలి రోజు మేము ఇక మాకు అలవాటు ఉందని మబ్బులు వేసి వస్తున్నాము. పబ్లిక్ చాలా విషయాలు తగ్గిండ్రు. చలి ఉంది, ఎక్కువ ఉంది, తీవ్రత ఉంది, ఎక్కువ ఉంది ఈసారి. ఎప్పుడులాగానే వస్తున్నారు. ఇక చలి కారణంగా చాయ్ షాపులు కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే చాయ్ వాలాలు బిజీ అయిపోతున్నారు. చలి బాగా పెరగటంతో గిరాకీ కూడా పెరిగిందని చెబుతున్నారు. బాగా జరుగుతుందమ్మా, ఈ చలికి బాగా జరుగుతుంది. పెరిగింది, చలి వల్ల బాగా పెరిగింది వ్యాపారం. చలి బాగా ఎక్కువ ఉందమ్మా, బాగా ఎక్కువ ఉంది కానీ ఇంక బిజినెస్ తప్పదు కదని తీసుకుంటున్నాం అన్నమాట. 4 AM తీస్తున్నాం షాప్. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా ఎక్కువ ఉందమ్మా. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా ఎక్కువ ఉంది చలి. జనవరి చివరి దాకా చలి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ చలి తీవ్రతను తట్టుకునేందుకు తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెల్లవారుజామున వాకింగ్ చేసేవారి సంఖ్య కూడా చాలా మట్టుకు తగ్గిపోయిందని తోటి వాకింగ్ చేసే సభ్యులు కూడా చెప్పారు. రాత్రిపూట తెల్లవారుజామున పనిచేసే కార్మికులు కూడా ఈ చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. AQI రేట్ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో చాలా తీవ్రంగా ఉంటుంది. డే టైంలో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దీని ప్రభావం ప్రజలపై ఎంతగానో ఉంటుంది. కానీ ప్రజలకి ఈ AQI రేటు పైన అంతగా అవగాహన లేకపోవడంతో ప్రజలు దాన్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు. కానీ దాని ప్రభావం ప్రజలపై ఎంతగానో ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో పై ఈ ప్రభావం ఎంతగానో ఉంటుందని చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయటికి రాకండి. ఒకవేళ రావాల్సిన పరిస్థితి ఏర్పడినా మాస్కులు, స్వెటర్లు ధరించి మాత్రమే రండి. కెమెరామ్యాన్ సునీల్తో ధరణి, TV5 హైదరాబాద్.